దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ఈరోజు వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనము. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకి నీవు వారి హృదయము స్థిరపరిచి చెవియొగ్గి ఆలకించితివి. నిజమే కదండి. దేవుడు మాటలు దీవించును గాక. ఆయన తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకే నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉండే దేవుడు, నలిగిన వారికి మరి ఆయన సహాయం చేసే దేవుడు. మరి ఆయన ఎవరు న్యాయం తీర్చకపోయినా న్యాయం తీర్చుటకే మరి వారి హృదయాలు విరిగిన దేవుడు, వారి హృదయాలు స్థిరపరిచి సిద్ధపరిచి మరి వారి మొర పెట్టుచున్నప్పుడు చెవియొగ్గి ఆలకించే దేవుడు అంటండి. నిజంగాను విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించినప్పుడు ప్రతి ప్రార్థన కూడా ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడండి. మరి తండ్రి లేని వారు ఎంతోమంది నాకు తండ్రి లేరు కదా అని బాధపడుతూ ఉంటారు, తల్లి లేరు కదా అని బాధపడుతుంటారు. అటువంటి వారికి దేవుడే తల్లిగా తండ్రిగా ఉండి వాళ్ళని పోషిస్తారండి. ఒక అనాథాశ్రయం ఉన్నప్పటికైనా తల్లిదండ్రులు లేరని బాధపడుతూ ఉంటారు చాలామంది బిడ్డలు. అట్టి బిడ్డలు మరి ఆ రీతిగా పోషించబడుతున్నారంటే దేవుని కృపండి. మరి వారికి అందరూ కూడా తల్లిగాను తండ్రిగాను ఉండే దేవుడండి. విరిగి నలిగిన హృదయంతో చాలామంది ఉంటారు. అట్టి వారిని కూడా దేవుడు ఆదరించి వారి హృదయాలు మరి ఉంగి చూసిన దేవుడు, వారి అంతరంగములన్నీ కూడా పరిశీలించి మరి వారి హృదయవాంఛలు తీర్చే దేవుడై ఉన్నాడండి. అలాగే న్యాయం తీర్చేటకు ఎంతగానో ఆయన ఎదురు చూస్తాడు. ఈ లోకంలో మనుషులు మరి న్యాయం తీర్చకపోయినా దేవుడైతే మధ్యవర్తిగా ఉండి ఆయన న్యాయం తీర్చే దేవుడు. ప్రతి హృదయాన్ని కూడా మరి ఆయన చూసి మరి చెవియొగ్గి ఆలకించి మనకు సహాయం చేసే దేవుడండి. నిజంగాను ఎంత గొప్ప దేవుడండి. అటువంటి దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము. నిజంగాను ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక.